బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఢాకా యూనివర్సిటీ 7 ప్రభుత్వ అనుబంధ కళాశాలల విద్యార్థుల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఘర్షణలో 5 గాయపడ్డారు. 5 డిమాండ్లతో ప్రభుత్వ అనుబంధ కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకోవడంతో ఈ ఘర్షణలు చెలరేగాయి. జనసమూహాన్ని చెదరగొట్టడానికి, తీవ్రతరం అవుతున్న పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు హ్యాండ్ గ్రెనేడ్లను విసిరారు. శాంతి భద్రతలను కాపాడడానికి బోర్డర్ గార్డు బంగ్లాదేశ్ సిబ్బందికి చెందిన 4 బృందాలను మోహరించారు. కైలాస మానస సరోవర్ యాత్రను వేసవిలో పునః ప్రారంభించాలని భారత్, చైనా సంయుక్తంగా నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణతో పాటు 2 దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇరు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు, అధికారుల భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో 2020లో మానస సరోవర్ యాత్రతో పాటు విమాన సర్వీసులను భారత్ రద్దు చేసుకుంది. 5 సంవత్సరాల అనంతరం పునః ప్రారంభానికి అంగీకారం తెలిపాయి. బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. 86.8% ఓట్లతో వరుసగా 7వసారి దేశ అధ్యక్షుడు అయ్యారు. 1994 నుంచి జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ లుకషెంకో విజయం సాధిస్తూ వచ్చారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని ఐరోపా సహా చాలా పాశ్చాత్య దేశాలు ఆరోపించాయి. ఎన్నికల్లో విజయం సాధించిన అలెగ్జాండర్ లుకషెంకోను రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్పట్లో జైన్లు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒకసారి కుప్పకూలిపడంతో 7 మృతి చెందగా జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలో కొత్తగా నిర్మించిన 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. బురాడీ ప్రాంతంలో ఆస్కార్ పబ్లిక్ స్కూల్ సమీపంలో కౌశిక్ ఎన్క్లేవ్ అనే భవనం నిన్న రాత్రి కూలిపోయింది. పోలీసులు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో చిక్కుకున్న 12 మందిని రక్షించగా మరో 10 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్వేషిస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. చెన్నై, మైలాదుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. విదేశీ ఉగ్రవాద సంస్థల్లో నిషేధిత ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. 2019లో పీఎంకే నాయకుడు రామలింగం హత్య కేసు దర్యాప్తులో ఈ ఆపరేషన్ భాగంగా తెలుస్తోంది. 2024 ఆగస్టు 31న దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన హెచ్యూటీ కార్యకర్త అజీజ్ అహ్మద్ను బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు కొట్టివేసింది. ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటిషన్ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు. నంద్యాల జిల్లా చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 2 మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ లీక్ అయింది. తెల్లవారుజామున వంటగదిలో లైట్ వేయడంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దినేష్ అనే బాలుడు, వెంకటమ్మ అనే మహిళ మృతి చెందారు. గాయపడిన వారికి చికిత్స కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పెద్దాపురం నుండి వడ్లమూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు సామలకోట వద్ద అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 7 విద్యార్థులు ఉన్నారు. ఒకరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 6 విద్యార్థులను క్షేమంగా వారి ఇంటికి తరలించారు. రోడ్డు ఇరుగ్గా ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనానికి దారిచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. 15,000 రూపాయల రైతు భరోసా, సన్నధాన్యానికి బోనస్ అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, ప్రతి గ్రామ సభలో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును భారత రాష్ట్ర సమితి ఆశ్రయించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలతో పాటు 25,000 జాతుల మొక్కలు ఈ పార్కులో ఉన్నాయి. 1500 మంది కూర్చునేలా యాంఫీ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు. 150 కోట్ల విలువైన మొక్కలు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది. 6 సంవత్సరాల పాటు శ్రమించి ఈ ఎక్స్పీరియన్స్ ను తీర్చిదిద్దారు. ఉదయం 11 గంటల లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలో సినిమాలకు అనుమతించరాదని అన్ని వర్గాలతో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఉదయం 11 గంటల లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.